నువ్వు సువార్త చెప్పాలనుకుంటావు. అసలు వాడికి అసలు గుండె దడ పుట్టించేదే సువార్త. సువార్త దేవుని శక్తి. నువ్వు సువార్త చెబితే వెరీ గుడ్ బాబు, మంచి పని చేస్తున్నావని వాడు గజమాలు వేస్తాడా, నీకు సన్మానిస్తాడా, సహకరిస్తాడా? వాడు కొంప కూలేదే సువార్తతో. సాతాను కోటలు బీటలు వారేది, ఎరుకో కోటల్లాగా కూల్చి పడేసేది సువార్త ప్రకటనే. మరి సువార్త చెబితే నీవు సాతాను హిట్ లిస్ట్లో ముందుంటుంది నీ పేరు. నా రాజ్య పౌరుల్ని తీసుకెళ్ళి దేవుని తేజో రాజ్యంలో నువ్వు చేరుస్తావా? నా రాజ్యం ఖాళీ అయిపోతా ఉంటే నేను చూస్తూ ఊరుకోవాలా? ససేమిరా నేను ఒప్పుకోనంతే అని సువార్త ప్రకటనకు పూనుకున్న వారి ఆరోగ్యం మీద దాడి చేస్తాడు. సువార్త ప్రకటనకు పూనుకున్న వాళ్ళ పరిశుద్ధతను పాడు చేయడానికి ప్రయత్నం చేస్తాడు. సువార్త ప్రకటన పూనుకున్న వాళ్ళని రహస్య పాపంలో పడేయడానికి వాడు ప్రయత్నం చేస్తాడు. అంతకుముందు వీడిని ఎవరు పట్టించుకోరు, ఊళ్ళో ఎవరు పట్టించుకోరు. వీడు అంత అందగాడేం కాదు, అందగాడు కాదు, ఆజానుబాహుడు కాదు, బలవంతుడు కాదు, పెద్ద కళలు తెలిసిన వాడు కాదు. వీడిని ఎవరు పట్టించుకోడు ఊర్లో. కానీ వీడు రక్షణ పొంది నేను సువార్త ప్రకటించి అనేక మందిని రక్షణలోకి తెస్తాను అనుకోగానే ఊళ్ళో ఆడవాళ్ళందరికీ వీడు ఒక పెద్ద హీరోలా కనపడతాడు. వీడికి క్లోజ్గా ఉండాలని, మాట్లాడాలని, పలకరించాలని, పరాచకాలు ఆడాలని, సరసాలు ఆడాలని ఈ మూక తయారవుతుంది. ఈడేమనుకుంటాడు, నేను చాలా అందగాడిని అనుకుంటాడు. ఎవరి పిచ్చోడు, నువ్వు అందగాడివి కాదు. సాతాను నీ మీద దాడి చేస్తుంది. అవన్నీ సాతాను యొక్క అగ్ని బాణాలు. నువ్వు పాపం చేసే అవకాశం నీకు వచ్చినప్పుడు, నీ చేత పాపం చేయించడానికి మనుషులు నీకు అనుకూలంగా దొరికినప్పుడు నువ్వేదో గొప్ప హీరో అనుకోకు. నిన్ను నాశనం చేయడానికి సాతాను పన్నిన వల 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 అది. చెరువులో గాల వేస్తాము, గాలానికి ఓ ఎర ఉంటుంది, వానపాము ఏదో. అది ఎందుకు వేస్తాం? చేపల మీద ప్రేమ. ఆ గాలానికి అది జిక్కితే దాని మొత్తం దానికి లైఫే ఉండదు. ఇక దాన్ని కోస్తాడు, ఫ్రై చేసుకుని తింటాడు, పులుసు పెట్టుకుంటాడు, దానికి లైఫ్ ఉంటుంది. ఇక అనుకూలంగా నోటి దగ్గరికి ఎర వచ్చినప్పుడు ఈ చేప అనుకుంటుంది, అబ్బా ఎవడా పుణ్యాత్ముడు, ఎంత బాగా ఎరవేశాడు, చక్కగా ఉంది వానపాము, నున్నగా నిగనిగలాడుతూ బాగుందండి. ఆ వానపాము కోసం నోరు చాపుతుంది, దానికి ఇది చిక్కుకుపోతుంది. సాతాను ప్రతి మానవుణ్ణి గాలము వేసి గుర్చి లాగుచున్నాడు. ఆ గాలాన్ని చూసి, దానికి ఉన్న ఎరను చూసి ఎంత అద్భుతమైన అవకాశం అనుకున్నామంటే నీకన్నా బుద్ధిహీనుడు ఇంకోటి లేడు. ఇదేమిటి, ఇంత అనుకూలంగా పాపం నా దగ్గరకు వచ్చేసింది ఏంటి? ఆహా, దుష్టుడు పని చేస్తున్నాడని తెలుసుకున్నవాడు జ్ఞాని. వాడు పరలోక రాజ్యానికి గ్యారంటీగా వెళ్తాడు. నువ్వు పరిశుద్ధంగా ఉండాలి అనుకుంటున్నావు, నీ పరిశుద్ధత పాడు చేయటానికి వాడు వెంటనే పూనుకుంటాడు. సువార్త చెప్పాలనుకుంటావు, నువ్వు సువార్త చెప్పినా ఎవడు వినకుండా చేస్తాడు. వాడు ఏం లేదు, ఉన్న ఊళ్ళో నీ సాక్ష్యాన్ని పాడు చేశాడు అనుకో, నీ చేత ఏదో ఒక శరీర పాపం చేయించి టాంటం వేసి మొత్తం ఊరంతా డప్పు కొట్టి దండోరా వేసేసి అందరికీ చెప్పేస్తాడు. వాడు ఇతడు ఫలానా అమ్మాయితో తప్పు చేశాడు, ఈ అమ్మాయి ఫలానా వాడితో తప్పు చేసిందని ఊరంతా చాటింపు వేసిన తర్వాత ఏ ముఖం పెట్టుకుని సువార్త చెబుతాడు? దేవుడు ఒకవేళ క్షమిస్తాడేమో. నువ్వు పాపం చేసి దొరికిపోతే దేవుడు క్షమించవచ్చు, కానీ మనుషులు క్షమించరు. పరిశుద్ధుడు క్షమిస్తాడు కానీ పాపులు క్షమించరు. బట్ నువ్వు సువార్త చెప్పాల్సింది దేవుడికి కాదు కదా, ఈ పాపులకే చెప్పాలి.
నువ్వు వెళ్ళి దేవుడు గొప్పవాడు మంచివాడు క్షమిస్తాడు ఏడ్చావు పోరా అంటారు. నీ బ్రతుకు మాకు తెలీదా? నీ బ్రతికే సరిగా లేదు, మాకు చెప్పొచ్చావా? ఎలా అవతలకి వెళ్ళంట. నీ పరిశుద్ధతను సాతాను పాడు చేయగలిగినప్పుడు, ఊర్లో నీకున్న సాక్ష్యాన్ని వాడు చెడగొట్టినప్పుడు, నువ్వు సువార్త ప్రకటించడానికి ఉన్న ద్వారాలన్నీ తలుపులన్నీ వాడు మూసేస్తున్నాడని అర్థం చేసుకో. గనక పాపానికి అవకాశం ఇవ్వద్దు, నిందించటానికి విరోధికి అవకాశం ఇవ్వద్దు. చాలా జాగ్రత్తగా ఉండాలి. అలా జాగ్రత్త పడాలంటే ఏం చేయాలి? దంపతుల మధ్యలో ప్రేమను వాడు చెడగొట్టాలనుకుంటున్నాడు. ఆ పని వాడు చేయకుండా ఆపాలంటే ఏం చేయాలంటే మనం బలవంతులమై ఉండాలి. అది విషయం. నీ ప్రార్థనను వాడు ఆపకుండా నువ్వు కొనసాగించుకోగలగాలంటే నువ్వు బలవంతుడివై బలవంతురాలివై ఉండాలి. వాక్య ధ్యానములో ప్రార్థనలో నువ్వు కొనసాగాలంటే నువ్వు బలవంతుడివై ఉండాలి, బలవంతురాలివై ఉండాలి.